డిజిటల్కి స్వాగతం. నేను మీ రాజా. బ్రెజిల్లో ముందుగా మోటోలా లాంచ్ చేసినటువంటి మోటో వన్ విజన్ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు ఇండియాకి వస్తుందని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఇది మనకు ఒక పంచ్ హోల్ డిజైన్ తోటి వస్తుంది. అలాగే దీంట్లో మనకి ఒక 48 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందుతుంది. కాబట్టి ఇది మనకి ఇండియన్ అంటే మన ప్రజలకి ఇది అద్భుతంగా సరిపోతుందని అనుకుంటున్నాను. అలాగే దీంట్లో ప్రాసెసర్ కూడా మంచిదే ఉంది కాబట్టి ఇది మనకి ఫోన్ చక్కగా ఉంటుంది. సో దీనికి సంబంధించి అన్బాక్సింగ్ మనం ఇప్పుడు చేయబోతున్నాం. అలాగే దీని గురించిన వివరాలు మనం తెలుసుకోబోతున్నాం. సో కంఫర్టబుల్ ఫీల్ కోసం నేను ముందుగా దీని యొక్క సీల్ తీసేసాను. అయితే మనకి ఈ బాక్స్లో ఏ వివరాలు అంతా ముందుగా చూద్దాం. మనకైతే ఇక్కడ మోటో వన్ విజన్ బాక్స్ ఉంది. దీనిపైన మనకు వచ్చేసి సిమ్ ఎజెక్టర్ పిన్, యూజర్ మాన్యువల్స్ ఇక్కడ మనకు అందించారు. దీంతో పాటుగా మనకి హ్యాండ్సెట్ ఇక్కడ వచ్చేసి అలాగే టీపీ కేసు అందించారు. ఇది సాధారణ టీపీ కేసే, అంతైతే ప్రీమియంగా కనపడలేదు. ఇక చూస్తే దీంట్లో మనకి టర్బో పవర్ ఛార్జర్ అందించింది. ఎప్పటిలాగే మోటో ఇది మనకి స్పీడ్ ఛార్జర్ అందించింది. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి యూఎస్బీ కేబుల్, అది కూడా టైప్ సి యూఎస్బీ కేబుల్ మనకు అందించింది. ఇక బాక్స్లో అయితే ఇవే, ఇక ఎటువంటి వివరాలు లేవు. బాక్స్ అయితే చాలా సాధారణంగా ఉంది. ఇక ఫోన్ వివరాల్లోకి వెళ్తే మనం ఫోన్ చూస్తున్నారు కదా, ఫోన్ చూడటానికి మాత్రం చాలా షైనీగా ఉంది. అలాగే బ్యాక్ సైడ్లో చూసినట్లయితే ఇది మనకి షైనీ డిజైన్ తోటి వచ్చింది, గ్లాసీ డిజైన్ తోటి వస్తుంది. దీన్ని మనం చూసినట్లయితే దూరంగా చూస్తున్నారు కదా, చాలా మెరుస్తూ కనిపిస్తుంది. ఇక్కడ మనం వెనక చూసాం కదా ఆండ్రాయిడ్ 1 ఫోన్ ఇది మనకి. సో మనకి ఇది ఆండ్రాయిడ్ సాధారణ అప్డేట్లను త్వరగా అందుకుంటుంది. అలాగే 2 ప్రధాన అప్డేట్లను ఇది అందుకుంటుంది. కాబట్టి ఈ ఫోన్ మనకి ఈ ప్రైస్ పరంగా గొప్పగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక్కడ చూసినట్లయితే బ్యాక్లో వచ్చేసి మనకి కంపెనీ లోగో ఏదైతే ఉందో దాంతోపాటు మనకు ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు దీంట్లో మనకి. అలాగే దీనికి మనకి ఎల్ఈడి ఫ్లాష్ డ్యూయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ దీంట్లో అందించారు. చూసారు కదా ఇక్కడ మనకి డీటెయిల్స్ అందించిన ప్రకారం ఇక్కడ మనకి f1.7 అపర్చర్ తోటి మనకి ఒక 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఏదైతే ఉందో పైభాగంలో ఇది మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా. అలాగే దీనికి మనకి వచ్చేసి 1.4 mm పిక్సెల్ సైజ్ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ దీంతో పాటుగా ఒక 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ కెమెరా జతగా చేసి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇది మనకి ఓఐఎస్ ఆప్షన్ తోటి వస్తుంది, అంటే మనకి ఆప్టిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది కాబట్టి మంచి ఫోటోలు తీసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే దీనికి మనకి f1.7 అపర్చర్ తోటి అందించారు కాబట్టి ఇది మనకి ఎక్కువ కాంతిని తీసుకునే చేస్తుంది. కాబట్టి మనకి రాత్రి వేళల్లో కూడా మంచి ఫొటోస్ తీసుకునే విధంగా ఉంటుంది. అలాగే ఈ ఫోన్తో పాటు మనకి ఒక నైట్ మోడ్ కూడా మనకి ఎనేబుల్డ్గా ఉంటుంది కాబట్టి రాత్రి సమయంలో మంచి ఫొటోస్ తీసుకోవచ్చు తక్కువ కాంతిలో కూడా. ఇక మనకి సైడ్లో చూసినట్లయితే ఈ ఫోన్ యొక్క రైట్ సైడ్లో మనకు వచ్చేసి పవర్ బటన్ ఉంది ఇక్కడ మనకి. అలాగే దీనిపైన వాల్యూమ్ రాకర్స్ కూడా ఉన్నాయి. ఇక పైభాగాలు వచ్చేసి 3.5 mm జాక్ మనకు అందించారు. అలాగే మనకి ఎడమ వైపు వచ్చేసి సిమ్ ట్రే ఇక్కడ మనకు అందించారు. సో సిమ్ ట్రే మనకి ఎటువంటి సిమ్ ట్రే అందించారు మనం చూద్దాం. ఇది మనం ఒకసారి ఓపెన్ చేసి ఇది వచ్చేసి మనకి SD కార్డ్తో పాటుగా 2 సిమ్లు వేసిన విధంగా కార్డు అందించినట్టు కనిపిస్తుంది. ఇక మన ఫోన్ ఆన్ చేసి చూద్దాం. అయితే మెయిన్ ఈ ఫోన్లో మనకి ఏంటంటే ఇది మనకి పంచ్ హోల్ డిజైన్ తోటి వస్తుంది. ఇక్కడ చూసారు కదా ఫోన్ ఆన్ అవ్వగానే మనకి ఇక్కడ పంచ్ హోల్ డిజైన్ మనకు కనిపిస్తుంది. ఈ పంచ్ హోల్ అయితే కొంచెం పెద్దగా కనిపిస్తుంది, కానీ దీనికి కారణం కూడా ఉంది. ఎందుకంటే ఈ పంచ్ హోల్లో మనకు వచ్చేసి ఒక ప్రధాన కెమెరా ఏదైతే అందించారో అది మనకి 25 మెగాపిక్సెల్ ఆ కెమెరా దీంట్లో అందించారు. సో మనకి సెల్ఫీ పరంగా కూడా ఈ ఫోన్లో మంచి కెమెరాస్ అందాయని చెప్పవచ్చు. ఈ కెమెరా తోటి మంచి ఫోటోలు తీసుకునే అవకాశం మనకు ఉంటుంది. ఇక చూసారు కదా ఇది మనకి 6.3 అంగుళాల HD+ రెజల్యూషన్ డిస్ప్లే తోటి అందుతుంది. సో ఇది మనకి మంచి వ్యూయింగ్ యాంగిల్ అందిస్తుంది. అలాగే ఇది 21:9 ఆస్పెక్ట్ రేషియోతో ఉంటుంది కాబట్టి మనకి పూర్తిగా స్క్రీన్ అందుతుందని చెప్పొచ్చు. ఇక దీని ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది మనకి సామ్సంగ్ యొక్క Exynos 9609 అక్టాకోర్ ప్రాసెసర్ తోటి అందుతుంది కాబట్టి ఇది వేగంగా పనిచేస్తుంది. అలాగే ఇది మనకి 48 మెగాపిక్సెల్కి సపోర్ట్ చేసే ప్రాసెసర్ మనకి. అలాగే ఇది మనకి PUBG వంటి గేమ్స్ కూడా మనం చక్కగా ఆడుకోవచ్చు. ఇక ఇది మనకి Android 9 Pie తోటి పనిచేస్తుంది. అలాగే త్వరలో వచ్చేటటువంటి 2 ప్రధాన అప్డేట్స్ దీంట్లో అప్డేట్ అవుతుంది. ఎందుకంటే ఇది Android 1లో భాగంగా వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా 2 అప్డేట్స్ని అందుతుంది. అలాగే ఎప్పటికప్పుడు ఆండ్రాయిడ్ ఏదైతే మనకి ప్రతి నెల అందిస్తుందో అప్డేట్స్ అవి మనకి సాధారణంగా అందుతాయి. ఇక మనం ఇప్పుడు చెప్పాం ఈ కెమెరా గురించి. మరి ఈ కెమెరాతో ఒక ఫోటో తీసి చూద్దాం మనకి ఎటువంటి డీటెయిల్స్ ఈ కెమెరాతో అందుతాయో. మనం మోటోరోలా లోగోనే మన ఫోటోగా తీసి చూద్దాం.
సో వెనక ఏదైతే ప్రధాన కెమెరా ఉందో చూస్తున్నారు కదా, నాకైతే చాలా క్లారిటీగా కనిపిస్తుంది. దీంట్లో వచ్చేసి చాలా స్మూత్గా ఫోటో వచ్చిందండి, ఎటువంటి ల్యాగ్ లేకుండా. చూస్తున్నారు కదా, ఏ వేరియేషన్ లేకుండా కలర్స్ చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది దీంట్లో. దీంట్లో వివరాలకు మనం వెళ్తే కనుక ఇది వచ్చేసి మనకి 6.5 MB, అంటే మనకి ఎక్కువ డీటెయిల్స్ తోటి ఫోటో వచ్చిందని చెప్పవచ్చు. దీంట్లో చూస్తున్నారు కదా, ఇది మనకి F1.5 అపర్చర్, అన్ని వివరాలు కూడా మనకి పూర్తిగా చూస్తుంది. సో దీంట్లో మనకి మంచి వివరాలు అనేది చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో మనం చూసినట్లయితే వీడియో ఉంది. వీడియోలో వచ్చేసి మనకి వివరాలు మనకు వెళ్తే కనుక దీనికి ఫోటోలో అయితే వీడియోలో మనకి స్లో మోషన్ అయితే టైం ల్యాప్స్ ఉంది. అలాగే యూట్యూబ్ లైవ్ వీడియో కూడా మనకి ఇక్కడ చూస్తుంది. ఇదైతే చూద్దాం మనం. యూట్యూబ్ లైవ్ కూడా డైరెక్ట్ యాక్సెస్ అవుతుంది. ఇక మిగతా వివరాల్లోకి వెళ్తే కనుక దీంట్లో మనకి కెమెరా విభాగంలో వచ్చేసి లైవ్ ఫిల్టర్, పనోరమా, సినిమాటోగ్రాఫ్, అలాగే నైట్ విజన్, స్పాట్ కలర్, కట్అవుట్, పోర్ట్రేట్ వంటి మోడ్స్ మరియు విభాగాలు దీంట్లో ఉన్నాయి. సినీ ఫోటోగ్రాఫ్ మనం చూద్దాం. దీంట్లో మనకి వివరాలు ఏ విధంగా చూస్తాం. మనకి ఈ దీంతో టీటోల్ ఏంటంటే మనకి వీడియోలాగే ఫోటో తీసుకోవచ్చు. అలాగే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఫోటో తీసుకునే అవకాశాన్ని అందిస్తుంది అనమాట. సెల్ఫీ కెమెరా చూసారు కదా, సెల్ఫీ కెమెరా చూసిన 25 మెగాపిక్సెల్ కెమెరా దీంట్లో అందించారు. సో ఇది మనకి పూర్తి వివరాలతో కనిపిస్తుంది. మనం ఒక సెల్ఫీకి ఇచ్చేద్దాం. అలాగే మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంది. మనం ఏ విధంగా అయితే మనం ఫోటో తీసుకోవాలనుకున్నాం అలాగే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇవేనమాట దీని కెమెరాకి సంబంధించిన విశేషాలు. సో ఈ ఫోన్ అయితే చూడటానికి చాలా బాగుంది. అలాగే దీంట్లో మనకి డాల్బీ కూడా, మనకి సౌండ్ కూడా మనకు ఉంది కాబట్టి మంచి సౌండ్ క్లారిటీని మనం దీంతో పాటు అందుకోవచ్చు. ఈ ఫోన్ గురించిన వివరాలు ఇవే గైస్. ఇంకా మీరు ఏదైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ ద్వారా తెలియజేయవచ్చు. అలాగే ఈ ఫోన్ గురించి మీరేమనుకున్నారు కూడా తప్పకుండా కమెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో కింద. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టెక్ అప్డేట్స్ కనుక మీరు అప్డేట్ అవ్వాలనుకుంటే తప్పకుండా డిజిట్ తెలుగు యొక్క ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక అన్బాక్సింగ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.